హలో అండి. వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం, ఇది ఎక్కడో లేదండి, ద్వారపూడిలో ఉంది. భూగర్భంలోకి వెళ్ళి ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడం ఒక గొప్ప అనుభూతి. ఈ అనుభూతిని తప్పకుండా మీరు కూడా పొందాలంటే ద్వారపూడి భూగర్భ శివాలయానికి వెళ్ళాల్సిందే. మొదటగా ఇక్కడ గణపతిని దర్శించుకుని అప్పుడు భూగర్భంలోకి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఎంతో చక్కగా నిర్మించారండి ఈ భూగర్భ శివాలయం. చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ గోడలు ఎంత బాగా ఇక్కడ వర్క్ చేశారో, చాలా బాగుంది. అలా నడుచుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ అయినా ఉంటుందండి భూగర్భంలోకి. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ద్వారపూడి అండర్గ్రౌండ్ శివాలయం, భూగర్భ శివాలయం. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయండి లోపలికి వెళ్తే. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ వాల్స్ కూడా ఎంతో బాగున్నాయండి. అసలు ఏదో ఒక కొత్త లోకానికి మనం భూలోకము లోపలికి వెళ్ళినట్లు ఆ అనుభూతి పొందాలంటే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ద్వారపూడి. ఓం నమ శివాయ. అదిగోండి, కింద కూడా టైల్స్తో ఎంతో బాగా మనకి దారి అనేది వీళ్ళు నిర్మించడం జరిగిందండి. మధ్యలో ఇటువైపు వెళ్ళేవాళ్ళు, అటువైపు వచ్చేవాళ్ళు. మధ్యలో మనం ఇక్కడ దీపాలు, క్యాండిల్స్ అవి ఏమన్నా వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇలా దగ్గరికి మన శివాలయం జ్యోతిర్లింగాల దగ్గరికి వచ్చే కొద్దీ మనకి ఇక్కడ కింద వాటర్ అనేది ఉంటుందండి. జాగ్రత్తగా పిల్లలు, పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఇక్కడ నడవాలి. కింద ఇక్కడ టైల్స్తో వర్క్ చేసిన వాళ్ళని కొంచెం జారుతూ ఉందండి. చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ళు, పిల్లలు మన ఈ శివాలయంలో నడవాలి. అదిగోండి, వచ్చేసాం. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం, అండర్గ్రౌండ్ శివాలయం దర్శనం, భూగర్భ శివాలయానికి మనం వచ్చేసాము. ఇక్కడ కింద అండర్గ్రౌండ్ భూమిలోకి ఉంటుంది మూలనే వాటర్ అనేది ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకుని, కంగారు పడకుండా మనం ఆ దేవుని దర్శనం చేసుకుని మనసారా మన కోరికలు కోరుకుని రావాలండి. ఓం నమ శివాయ. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది. ద్వారపూడిలో ఉంది. అదిగోండి నందీశ్వరుడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అదిగోండి, ఈ చుట్టూ తిరిగేసి మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకుందాం. భూగర్భంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగానికి అక్కడి నుంచి నడిచి వచ్చి ఇక్కడికి మనకి దగ్గరికి వచ్చే కొద్దీ కూడా ఒక రకమైన వైబ్స్ ఉంటాయండి. మనకి ఏ భూగర్భంలో అయినా సరే ఇక్కడ గాలి అనేది పర్లేదండి, బాగానే ఉంది. మరి అంత ఉక్కిరి బిక్కిరి అయితే అయిపోవట్లేదు. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా నడవాలి. కింద వాటరు అవన్నీ ఉన్నాయేమో అని కొంచెం జారుడుగా ఉంది. జాగ్రత్తగా మనం నడుస్తూ ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని మన కోరికలు మనసారా కోరుకుని వెళ్ళాలండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తప్పకుండా చూడవలసిన గుడిలో ఇది ఒకటండి. ద్వారపూడిలో ఉంది భూగర్భ శివాలయం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇలా ఈ భూగర్భంలో ఇలా నిర్మించడం చాలా గ్రేట్ అండి. అసలు
ఈ ద్వారపూడి ఎవరైతే ఇలాగ ప్లానింగ్ ఆలోచన వచ్చిందో ఇలా భూగర్భంలో ఇలా నిర్మించడం వాళ్ళకి నా నమస్కారాలండి. చాలా బాగుంది నిజంగా. ఇంకోండి మీరు కూడా దర్శించండి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్ని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ దర్శనం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము మీకు అందిస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. మీ మనసారా కోరికలు ఆ శివుని కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తాడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ విన్యూ యూట్యూబ్ ఛానల్. అదిగోండి దర్శనం చేసుకుని జాగ్రత్తగా మనం మళ్ళీ వాటర్ జార్డు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం వచ్చేయాలి.